ఇప్పుడు ప్రస్తుతం ఎంత వస్తుందన్న మీకు రోజువారీ ఆదాయం? రోజువారీ ఇదివరకు ఒక 500-600 అలా చేసుకునే వాళ్ళం సార్. పొద్దు నుండి ఏం లేదు సార్, అసలు 200 కూడా చేయలేదు. ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు సార్. చూడండి సార్, అంతా బస్సులే ఎక్కుతున్నారు కానీ మాకు బస్ స్టాండ్ లోపల పరిస్థితి ఇలా ఉందంటే రోడ్డు మీద తిరిగే వాళ్ళు, పల్లెటూర్లు సర్వీస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టడం తప్పలేదండి, కాదంటలేదు. ఆటో వాళ్ళకి కూడా కొంచెం జీవనోపాధి ఉండే ఫీల్డ్ కూడా అలాగలా తగ్గిపోతున్నారు. చాలా రకాలుగా అన్ని యూనియన్ల వాళ్ళు చాలా మంది పోరాటాలు చేస్తున్నారండి. ఇంకోసారి గవర్నమెంట్ ఆలోచించి మాకు న్యాయం చేయాల్సిన కోరుకుంటున్నాం. ఎక్కువ మహిళలు ఎక్కట్లేదా ఆటోలు ఎక్కట్లేదు సార్, అంతా ఫ్రీ బస్సేనండి. ఓన్లీ ఆధార్ కార్డు పట్టుకొని రావడం. బస్సులకి బాగా వెళ్తున్నారండి, బస్సులకి అయితే బాగానే ఉందండి. వచ్చిన వాళ్ళు కూడా 10 మంది గ్రూపుల లాగా వచ్చి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. స్టూడెంట్స్ కూడా ఏం లేదు సార్, అందరూ బస్సులు బస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. డైలీ ఇదివరకు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసుకుంటూ ఎంతో కొంత ఉండేది సార్, మిగిలేదు అసలు ఏమి ఉండట్లేదు.